హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మేమైతే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మటన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ వాష్ చేసుకొని పెట్టుకున్న బియ్యంలో ఇలా బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మటన్ వాష్ చేసుకొని దాంట్లో గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది ఏమేమి వేసామో. దీంట్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి కూడా పాటించాలి, చాలా బాగుంటుంది. పెరుగు ఎంత వేసుకుంటామో అంత టేస్టీ అయితే వస్తుంది. ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ అయితే బాగా డార్క్ ఫ్రై చేసుకోవాలి. కర్రీ బాగా వండేసిన తర్వాత మంచిగా ముక్కలన్నీ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత బిర్యానీ అనేది దాని మీద లేయర్గా వేసుకోవాలి. ఇలా కర్రీ మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చేసేయాలి, అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అయితే ఇట్లా డార్క్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మటన్ అయితే మెత్తగా అయిపోయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. దాని తర్వాత రైస్ అయితే ఇలా పైన లేయర్గా వేసుకోవాలి. కింద ఒక లేయర్ రైస్ అట్లా ఏం అవసరం లేదు. మనం ఏ గిన్నెలో అయితే కర్రీ చేసామో అదే గిన్నెలో కర్రీ అయిపోయిన తర్వాత దాని మీద నుంచి రైస్ లేయర్గా ఇలా వేసుకుంటే చాలు. దాని మీద ఆనియన్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే పుదీనా వేసుకోలేదు, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే వేసుకున్నాం. దాని తర్వాత నెయ్యి ఇంత అయితే వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే అరోమా అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి మటన్ బిర్యానీ ఎక్కడ తినలేదు అనిపిస్తుంది, అసలు అంత టేస్టీగా ఉంటుంది మటన్ బిర్యానీ. 10-20 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇగో ఇలా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దాని తర్వాత కింద నుంచి కర్రీ నుంచి మొత్తం అయితే కలుపుకోవాలి. నేను మా పిల్లల కోసం అని కొంచెం వైట్ రైస్ పక్కన అయితే తీసుకున్నాము. ఎంతో టేస్టీగా మీకు నచ్చినట్టు మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కింద నుంచి ఇలా కలుపుకున్న తర్వాత మేమైతే నిమ్మకాయ ఇలా పైన నుంచి అయితే వేసుకున్నాము. స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరని ఇలా గిన్నెలో అయితే కొంచెం పైన రైస్ అయితే తీసుకున్నాము. ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు కానీ నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో ఏంటో అని. మాకైతే చాలా నచ్చింది మటన్ బిర్యానీ. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా చిన్నగా టిప్స్ పాటిస్తే ఇలా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ బిర్యానీ. చూడండి ఎంత పలుకులుగా, అసలు ఎంత బాగుందో. తినడానికైతే ఇంకా టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంది. దాని తర్వాత ఎండింగ్లో ఇలా నిమ్మకాయలు అయితే పిండుకున్నాము. మరెన్నో వంటలు కావాలంటే కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళొస్తా, బాయ్ బాయ్.